పనులన్నీ ఇప్పుడు వెళ్ళాలి. ఫస్ట్గా ఇంకా నేను వెళ్ళాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాకు మేకప్ బుకింగ్ ఉందన్నమాట. యాజ్ అ బర్డింగ్ మేకప్ ఆర్టిస్ట్ నేను మేకప్ బుకింగ్ ఉన్నప్పుడు ఆ డేని ఎలా స్పెండ్ చేస్తాను అని ఒక చిన్న వ్లాగ్ తీద్దాం అనుకున్నాను. అంటే యూట్యూబ్లో ఎలాగో ఏం పోస్ట్ చేయను, సో ఇది తీద్దాం అనుకున్నా. ఇప్పుడు తీస్తే నేను ఆల్మోస్ట్ 1 month తర్వాత పోస్ట్ చేస్తా, బట్ స్టిల్ తీద్దాం అని ఫిక్స్ అయ్యాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డాడ్ ఈజ్ మేకింగ్ దోసాస్. నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి. ఒక కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోతాం. వెన్ ఎవర్ ఐ హ్యావ్ లాంగ్ డేస్ నేను కాఫీ లేకుండా స్పెండ్ చేయలేను. ఊతనమా. వన్ ప్రో టిప్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు ట్రై ఏంటంటే, మీ కాఫీ ఆర్ ద థింగ్ యూ స్టార్ట్ యువర్ డే విత్. నేనైతే కాఫీ, కొంతమంది మేబీ షూస్, ఐ డోంట్ నో మీరు దేంతో అయితే స్టార్ట్ చేస్తారు దానిపైన ఒక పాజిటివ్ నోట్ ఆర్ అఫర్మేషన్ ఉండేది తీసుకోండి. చేంజెస్ యువర్ మూడ్ అట్లీస్ట్ 2%. Like this one says life is good after all that. Yeah, it's not that bad అనిపిస్తుంది. ఓకే గైస్, ఈ పిల్ల సోకులు చేసుకొని ఇక్కడికి రెడీ అయిపోయింది అనుకోకండి. జిమ్కి రెడీ అయిపోయా, ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను. యా, కన్సిస్టెన్సీ, జిమ్ మిస్ చేయకుండా వెళ్తున్నా. జస్ట్ లిప్ బామ్ గైస్. జిమ్కి ఎందుకు ఇంత మేకప్ అనుకోకండి. సన్ స్క్రీన్ కూడా వేసుకోలేదు, లిప్ బామ్. ఓకే బై. ఫాల్ట్ ఏంటంటే నేను స్పెక్స్ మర్చిపోయాను. ఈరోజు ఆ జనాల్లో మా కోచ్ ఎవరో ఎత్తుక్కుంటూ ఉండాలి నేను. ఎనీవేస్, లెట్స్ గో, లెట్స్ వర్కౌట్. ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు టేక్ సమ్ క్లిప్స్. ఈ టీషర్ట్లో నేను స్నాప్చాట్ బాగా ఫీల్ అవుతున్నా. ఇలా చిన్న అమ్మాయితో పనులన్నీ చేయించుకుంటున్నాను గైస్. ఇంటికి వచ్చేసాను గైస్. గుడ్ వర్కౌట్ సెషన్ యాక్చువల్లీ. గైస్, ఐఎమ్ బ్యాక్ హోమ్ ఫ్రమ్ జిమ్. జిడ్డుగా దరిద్రంగా ఉన్నాను ఆబ్వియస్లీ, బట్ ఇప్పుడు ప్రోటీన్ షేక్ చేసుకుందాం. యూనో, మీ 20sలో మీరు ఫ్రీక్వెంట్గా వినే వర్డ్స్లో ప్రోటీన్ విల్ బీ ఏ థింగ్. నేనైతే ప్రోటీన్ తాగుతానని ఎప్పుడు ఇమాజిన్ కూడా చేసుకోలేదు. ఐ నెవర్ ఈవెన్ ఇమాజిన్డ్ దట్ ఐ వుడ్ హ్యావ్ ప్రోటీన్, బట్ సీ వేర్ ఐ ఎమ్. ఇది నా ప్రోటీన్ పౌడర్. ఇండియన్ థింగ్, యూనో, ఇలాంటి డబ్బాలకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ప్రోటీన్ కూడా కాఫీ కప్లో తాగే ఏకైక మనిషి నేనే ఉంటా. నా దగ్గర షేకర్ లేదు, సో ఫోక్తో విస్క్ చేసుకొని ప్రోటీన్ తాగుతాను. లైక్ బెస్ట్ యూసేజ్ ఆఫ్ ఫ్రీ విల్ ఈజ్, అంతే. ఫ్రీ విల్ ఉంది మనకి, ఇలానే చేయాలని ఏం రూల్ లేదు. అండ్ ఇఫ్ యు ఆర్ వండరింగ్ how protein powder tastes,
హాస్పిటల్లో సిరప్లా ఉంటుంది. అది ఎంత వాళ్ళు ఎన్ని చాక్లెట్ వెనిలా అని ఎన్ని ఫ్లేవర్స్ ఇచ్చినా ప్రోటీన్ పౌడర్ డస్ నాట్ టేస్ట్ గుడ్ అట్ ఆల్. ప్రోటీన్ డస్ నాట్ టేస్ట్ గుడ్. ఇంకా మజిల్ రికవరీ కోసం తప్పకుండా తాగాలి. cheers. ఇప్పుడు హెయిర్ వాష్ చేస్తాను. సో హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్నా. ఆయిల్ పెట్టుకొని టిఫిన్ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేసుకోవాలి. స్నానం చేసుకొని ఇంకా మనం మేకప్కి వెళ్ళడానికి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసి కొన్ని యాక్సెసరీస్ ఐటమ్స్ కొనాల్సినవి ఉన్నాయి, అవంతా కొనుక్కొని ఇంటికి వచ్చి యాక్చువల్లీ మమ్మీని పిక్ చేసుకోవాలనుకుంటాను. చూద్దాం, డాడీ పిక్ చేసుకొని వస్తే పర్లేదు, లేదంటే మమ్మీని పిక్ చేసుకొని వచ్చి లంచ్ తినేసి స్టార్ట్ అవ్వాలి. ఆయిల్ పెట్టేసాను గైస్. ఓకే, ఐ లుక్ గ్రీజీ బట్ స్టిల్. వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. కమ్. బ్రేక్ఫాస్ట్కి పెసరెట్ అండ్ టొమాటో పచ్చడి అనమాట, విచ్ ఈస్ కైండ్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో. హెల్తీ కూడా. గైస్, ఐ బిన్ బ్రేకింగ్ అవుట్ మోర్ రీసెంట్లీ. స్ట్రెస్ యాక్నే. యు సీ, యువర్ ఫేస్ రిఫ్లెక్ట్స్ ద స్ట్రెస్ యూ గో త్రూ. 100% ట్రూ. నేను కొంచెం ప్రాపర్ డయట్ మెయింటైన్ చేస్తున్నా, యూనో మైనర్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసినా కూడా స్ట్రెస్ అండ్ స్లీప్ వల్ల నాకు అంటే అది ప్రాపర్గా నేను మేనేజ్ చేయలేకపోతున్నా. దానివల్ల ఐఎమ్ బ్రేకింగ్ అవుట్ సో మచ్. మేబీ ఈవెన్ మై పీరియడ్ ఈజ్ ఆల్సో yet to come. That is my not so aesthetic breakfast. నేనే నాకే చేసుకున్నాను కాబట్టి అస్సలు ఎస్థెటిక్గా ఉండదు. తింటూ కొంచెంసేపు టీవీ చూస్తూ చిల్ అవుతా, బికాస్ దాని తర్వాత నేను ఎక్కడ రెస్ట్ తీసుకోలేను. బ్రేక్ఫాస్ట్ తినేసి అలా ఒక 20 minutes యూట్యూబ్ వీడియో చూసి చిల్ అయ్యాను. ఇప్పుడు గుడలు ఆరేయాలి ఫస్ట్. లెట్స్ డూ దట్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గైస్. అస్సలు కావట్లేదు ఈ ఎండ నా వల్ల. సప్ప. ఇంకా వెళ్ళి లంచ్కి ఏమన్నా సైడ్ డిష్ కుక్ చేసుకొని స్నానానికి వెళ్ళాలి. నేను లేట్ అయిపోతుంది. టీవీ సౌండ్ కొరచ్చు. ఇప్పుడే మమ్మీ కాల్ చేసింది గైస్, నేనే పిక్ చేసుకోవాలంట. బ్యాక్గ్రౌండ్లో శ్రీమయ్య యొక్క వాయిస్ ఇగ్నోర్ చేయండి. ఇది వచ్చేసి మీల్ మేకర్ రెసిపీ అనమాట, చాలా సింపుల్. చూపిస్తా. ఇలా వాటర్ బాయిల్ అయ్యేంత వరకు తెచ్చుకొని స్టవ్ని ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన దాంట్లో కావాల్సినంత సోయా వేయాలి. వేసుకొని సబ్మర్జ్ దెమ్. అసలు అక్షు సౌండ్ కోరే నా బ్లాగ్ ఎడుతురా. ఏంటంటే నాకు నా నీష్ ఏంటో అసలు తెల్ల. యునో, సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ ఫ్యాషన్, సమ్టైమ్స్ ఇట్స్ అబౌట్ మేకప్, అండ్ నౌ ఇట్స్ అబౌట్ కుకింగ్. మేబీ ఐ గెస్ దట్స్ వాట్ లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్ అబౌట్, రైట్? మీల్ మేకర్ అంతా ఇలాగా కుక్ అయిపోతుంది. Guys, after straining the meal maker, give it a good mix and then add చేస్తాం. అవుటర్ లేయర్ అంతా క్రిస్పీ అయ్యేంత వరకు సాల్ట్ చేయాలి మీడియం ఫ్లేమ్లో. మీరు ఎప్పుడన్నా మీట్ తినలేరు, అప్పుడు మీకు మీట్ క్రేవింగ్స్ వస్తుంది అంటే ఇది ఆల్టర్నేటివ్గా ఉంటుంది. చికెన్ టేస్ట్ ఉండదు, బట్ ఇట్ స్టిల్ ప్రిటీ గుడ్ ఆల్టర్నేటివ్. దట్స్ ఇట్ గైస్, మన డిష్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి మమ్మీని పిక్ చేసుకొని రావాలి. మమ్మీ వెయిట్ చేస్తుంది. బయట సన్మ చాలా కోపంగా ఉన్నాడు. మినిమం ప్రొటెక్షన్ లేకుండా వెళ్తే నేను ఇంటికి రిటర్న్ వచ్చిన తర్వాత నేనే గుర్తుపట్టలేనేమో. అందుకే ఇలాగా ఈ అవతారంలో లేట్ అయిపోతుంది. మమ్మీని తీసుకొని వచ్చేటప్పుడు ఇంకా కొన్ని వస్తువులు తీసేసుకోవాలి, మన బుకింగ్కి కావాల్సినవి. రండి, మమ్మీని పిక్ చేసుకునేకి వచ్చాను గైస్. మమ్మీ ఏమో ఇంకా షాప్ నుంచి బయటికి రాలా, ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం. గైస్ ఐఎమ్ బ్యాక్ హోమ్. అన్నీ తెచ్చుకున్నాను కావాల్సినవి. ఇంకా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి నా మేకప్ వ్యానిటీ అంతా సెట్ చేసుకొని లంచ్ తినేసి ఫాస్ట్గా బయలుదేరాలి. నాకు చాలా తక్కువ టైం ఉంది. లైక్ ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్. ఐ షుడ్ గెట్ గోయింగ్ ఫాస్ట్. బాతింగ్ డన్ గాయ్స్. और 4:30. See this pimple? ఇప్పుడు లంచ్ తింటాను గాయస్. ఫుల్గా తినేసాను, కడుపు ఫుల్గా తిన్నాను. అండ్ డ్రెస్ చేంజ్ చేసుకునేసాను, వెళ్ళడానికి రెడీ. బ్లెండర్స్ ఇవన్నీ వాష్ చేసేసుకున్నా. ఇది బాడీ బ్లెండర్, ఇది ఫేస్ బ్లెండర్. అన్నీ హాట్ వాటర్తో వాష్ చేసుకున్నా. బ్రషెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే నా వ్యానిటీ అంతా బయటికి తీసి శానిటైజ్ చేసి మొత్తం వైప్స్ అండ్ టిష్యూతో తుడిచి రీసెట్ చేసి ఎలాంటిది అని క్లయింట్కి ఏవి రిక్వైర్డో అవంతా తీసుకొని ప్యాక్ చేసేసాను. ఇంకా క్లయింట్ నుంచి కాల్ రాగానే వీ షుడ్ గెట్ స్టార్టెడ్. గైస్, క్లయింట్ సైడ్ డిలే. నేను 4 నుంచి రెడీగా ఉన్నాను. అక్కడ బ్యాగ్, మమ్మీ కూడా రెడీగా ఉంది వెళ్ళడానికి. బట్ క్లయింట్ సైడ్ నుంచి కొంచెం డిలేగా ఉంది. నేను 4 నుంచి రెడీగా ఉన్నా. టైం 5:30 అవుతుంది. వాళ్ళు 7కి రెడీగా ఉండాలి. 7:30కి. ఐఎమ్ జస్ట్ నర్వస్ అండ్ స్ట్రెస్డ్ అవుట్ ఫర్ సమ్ రీజన్. అందువల్ల ఐఎమ్ హ్యావింగ్ అనదర్ కప్ ఆఫ్ కోల్డ్ కాఫీ. ఐ జస్ట్ హోప్ అన్నీ స్మూత్గా వెళ్ళిపోవాలి అని. లెట్స్ సీ. బికాజ్ టుమారో చెన్నైకి వెళ్తున్నాము అండ్ దానికి బ్యాగ్స్ ప్యాక్ చేయాల్సిన వర్క్ ఉంది. అండ్ అక్కడ ఫంక్షన్ అటెండ్ అవుతున్నాము, దానికి రిలేటెడ్గా కొన్ని షాపింగ్ చేయాల్సింది ఉంది. లెట్స్ సీ. రైట్ నౌ ఒక హాఫ్ అన్ అవర్ న్యాప్ తీసుకుందాము. వాళ్ళు కాల్ చేస్తే లేసి వెళ్దాము, రెడీగానే ఉన్నాం కదా అనేసి నేను పడుకున్నా. మమ్మీ కూడా పడుకున్నారు. ఐఎమ్ అనేబుల్ టు స్లీప్. ఎలా అంటే నాకు ఐ థింక్ నేను ఒకటేనా, అందరూ ఇలా ఏదైనా వర్క్ ఉంది అంటే నాకు నిద్ర పట్టదు. నేను నైట్ నుంచే ఇంకా ఇప్పుడు అసలు ఐ కాంట్ స్లీప్ అట్ ఆల్. సో అట్లా పడుకోన్న హాఫ్ అన్ అవర్. ఇదంతా అయ్యే పని కాదు అని ఇంకా ఐ మేడ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కాఫీ. అట్లీస్ట్ ఐ విల్ బీ కామ్డ్ బై దిస్. నేను వెళ్ళేటప్పుడు మీకు అప్డేట్ చేస్తాను. అందుకే కాఫీ తాగాలనేది. నేను కాఫీ ఎంటీ చేసే టైంకి కాల్ చేశారు, స్టార్ట్ అవ్వమని లొకేషన్ పెట్టారు. ఫాస్ట్గా ఇంకా నేను వెళ్ళాలి. చెప్పడం మర్చిపోయాను, నేను నా ఫ్రెండ్ది కర్లర్ తీసుకున్నా. అది వచ్చేసి యూఎస్ ప్లగ్, ఇండియన్ సాకెట్కి సెట్ అయ్యేలాగా లేదు. సో దానికి అడాప్టర్ తీసుకొని వెళ్ళాలి. గోల్డెన్ అవర్. నాకంటే నా షాడో బాగుంది. లేట్ అయిపోతే ఇలాంటి సమాచారాలు. ఓకే, ఐఎమ్ గెటింగ్ స్టార్టెడ్. ఐఎమ్ గెటింగ్ డౌన్ ది స్టేర్స్. ఐఎమ్ గోయింగ్. మెంటల్ వచ్చేస్తుంది నాకు టెన్షన్లో ఉన్నానంటే. బట్ ద థింగ్ ఈస్ ఈరోజంతా నేను ఎక్కడ
యాక్చువల్లీ ప్యాకింగ్ అప్పుడు తీయాలనుకున్నా బట్ మర్చిపోయా. బట్ స్టిల్ సమ్హౌ ఐ మేనేజ్ టు వ్లాగ్ అంటిల్ నౌ. నైట్ వరకు స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డ్. స్టే ట్యూన్డ్. ఓకే ఓకే. అన్ని ప్రోడక్ట్స్ సెట్ చేసేసుకున్నాం గైస్. మమ్మీ శారీ ప్రీప్లీట్ చేసుకుంటున్నారు. ఏది కల సీరియస్ సారీ. హలో గైస్, ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ 4 లాంగ్ అవర్స్. మేము ఎక్స్పెక్ట్ చేసింది 3 క్లయింట్సే, కానీ అక్కడ అప్రాక్స్ 5 క్లయింట్స్ పైన వచ్చారు. ఫుల్ హెక్టిక్ అండ్ ప్యాక్డ్, బట్ సమ్హౌ మనం అన్నీ మేనేజ్ చేసేసాము. ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకా మమ్మీది నాది ఎనర్జీ అయితే ఫుల్ డ్రైన్ అయిపోయింది. అలాగే పెళ్ళిలో వచ్చి తింటున్నాము. ఓ కంప్లీటెడ్ విత్ స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ గైస్. மேடம் என்னோட ஒர்க் உங்களுக்கு பிடிச்சிருந்தா? உங்கள் ஒர்க் எனக்கு ரொம்ப பிடிச்சிருந்தது. టైం అయిపోయింది, టైం 10 అయిపోయింది. వీ షుడ్ గెట్ బ్యాక్ టు హోమ్. సో యా, దట్ వాజ్ ఎ డే ఇన్ మై లైఫ్ గైజ్. చూసారుగా హౌ ఐ స్పెండ్ మై డే అని. యా, ఇంకా నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, స్కిన్ కేర్ చేయాలి. అండ్ రేపు మార్నింగ్ 5 o'clockకి చెన్నైకి స్టార్ట్ అవుతున్నాము. దానికి కొన్ని థింగ్స్ ప్యాక్ చేయాల్సినవి ఉన్నాయి. దానికి ఇంకా అవుట్ఫిట్స్ సర్దుకోలేదు. షాపింగ్ అనుకున్నాము బట్ అది కూడా కుదరలేదు. బట్ స్టిల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ అండ్ కస్టమర్స్ కూడా సాటిస్ఫైడ్ లాంగ్ డే. యా, లాంగ్ డేస్నే నేను వ్లాగ్స్గా తీస్తున్నా. I hope you like this video. Definitely subscribe to my channel and don't forget to follow me on my Instagram. Yeah, bye.